బేతంచెర్ల మండలంలో అడవి పందులు, కుందేళ్ల వేట కోసం విద్యుత్ తీగలను ఏర్పాటు చేసిన నిందితులు అరెస్ట్. గురువారం డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 3వ తేదీన అంబాపురం గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో కుందేళ్లు, అడవి పందులు వేట కోసం కొంతమంది వెళ్లారని, వారిలో బద్దల పెద్దయ్య విద్యుత్ ప్రమాదంతో ఘటనా స్థలంలో మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మండల పరిధిలోని అంబాపురం గ్రామంలో అటవీ ప్రాంతంలో కుందేలు, అడవి పందుల వేట కోసం లింగేశ్వరుడు, వీరయ్య, రామాంజనేయులు, సంజన్నను సన్నటి ఇనుప తీగలను ఏర్పాటు చేసి వాటికి 11 kV విద్యుత్ కనెక్షన్ను ఇచ్చారు. ఇది తెలియక అక్కడికి వెళ్లిన వారిలో బద్దల పెద్దయ్య ఈ విద్యుత్ షాక్తో మృతి చెందడాన్ని డీఎస్పీ వివరించారు. గురువారం ఉదయం ముచ్చట్ల మల్లికార్జున స్వామి గుడి సమీపంలో అడవి జంతువుల కోసం అడవిలో విద్యుత్ తీగలను ఏర్పాటు చేసిన బద్దల పెద్దయ్య మృతికి కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుండి వేటాడడానికి ఉపయోగించిన కర్రలను, సన్నటి ఇనుప తీగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరు రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ వెంకటేశ్వర్లను, పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. బేతంచెర్ల మండల వ్యాప్తంగా ఎక్కడైనా అడవి జంతువులను, మూగజీవాలను వేటాడితే వారిపై కఠిన చర్యలు తప్పవని, పొలాలలో, అటవీ ప్రాంతాలలో మూగజీవాల కోసం కరెంటు తీగలు పెట్టి ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, మండల వ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో పోలీసుల నిఘా ఉంటుందని డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున మన అంబాపురం ఫారెస్ట్ ఏరియాలో కుందేళ్ళు, పందుల వేటకు రహమాన్పురం గ్రామానికి సంబంధించిన లింగేశ్వరుడు, వీరయ్య, రామాంజనేయులు, సంజన ఈ 4 వ్యక్తులు ఈ అంబాపురం ఫారెస్ట్లో జిఐ వైర్ తంతులు పెట్టి పందులు, దాని తర్వాత కుందేళ్ళు చంపాలనే ఉద్దేశంతో దాదాపు ఒక 2 kilometers స్ట్రెచ్కి జిఐ వైర్ లాగి దానికి 11 kV వైర్ కనెక్షన్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇది తెలియక ఇంకొక బ్యాచ్, రెహమాన్పురానికి చెందినటువంటి ఇంకొక బ్యాచ్ కొంతమంది అక్కడికి పందుల కోసం, కుందేళ్ళ వేట కోసం వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ బద్దల పెద్దయ్య, ఆ బ్యాచ్లో బద్దల పెద్దయ్య అయిన వ్యక్తి రెహమాన్పురం అవుతుంది. ఇతనికి కాలికి తగిలి, వైర్ తగిలి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దాని తర్వాత విచారణ భాగంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారు వాళ్ళ సిబ్బంది ఏం జరిగిందేమో విచారిస్తే ఆ రోజు ఈ 4 వ్యక్తులు దుర్గాపేటకు సంబంధించిన లింగేశ్వరుడు, తర్వాత ఎల్లయ్య, రామాంజనేయులు, తర్వాత సంజన వీళ్ళంతా బేతంచెర్ల పట్టణానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఆ తంతి పెట్టి వెళ్ళిపోవడం వల్ల అది తెలియక ఇంకొక బ్యాచ్ జింకల దీని వేటకు రావడం వల్ల, పందుల వేటకు రావడం వలన వాళ్ళకి తగిలి చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే ఇంకా 2-3 బ్యాచ్లు ఇట్లా ఉన్నట్టుగా మా దృష్టిలో ఉంది. వీళ్ళని ఇప్పుడు కల్బుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కింద రిమైండ్ చేయడం జరుగుతుంది 105 BNS కింద. ఈరోజు ప్రొద్దున వీళ్ళని ముచ్చట్ల మల్లికార్జున స్వామి గుడి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా బ్యాచ్ ఉన్నాయని మా దృష్టికి వచ్చింది, వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నాము. ఎందుకంటే మూగజీవాలు మనకు సంబంధం లేదు, అవి మన దగ్గర రావట్లేదు, మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు, ఇవికో బ్యాలెన్స్ చేస్తున్నాయి. మనం అనవసరంగా ప్రకృతి జోలికి వెళ్ళి, మూగజీవాల జోలికి వెళ్ళి ఆ ఈకో బ్యాలెన్స్ సిస్టమ్ని దెబ్బతీసి వాటిని, మూగజీవాలను ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు ఉంటాయి. అందులో భాగంగానే కల్బుల్ హోమ్సైడ్ అంటే 105 BNS కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ గారు వెంకటేష్ గారు మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వారి సిబ్బంది కూడా వెంటనే పట్టుకోవడం జరిగింది. ముద్దాయిలను కూడా మళ్ళీ చెప్తున్నాము, ఇలాంటి బ్యాచ్లు ఉన్న వాళ్ళందరికీ కూడా పొరపాటున కూడా మళ్ళీ ఇలాంటి పనులు వాళ్ళని తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే కరెంటు పెట్టచ్చు, ఇంకోటి కావచ్చు, బరిసెలతో వెళ్ళొచ్చు. వెళ్ళినా తెలిసినా సరే కఠినమైన చర్యలు ఉంటాయి, కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. దీంట్లో మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే చాలామంది పశువుల కాపర్లు వెళ్తుంటారు, రైతులు వెళ్తుంటారు ఆ దారిలో, లేదంటే మేమే ఒక్కొక్కసారి ముద్దాయిల కోసమో లేకపోతే ఎవరన్నా జూదం ఆడే వాళ్ళ కోసం, జూదర్ల కోసం పోతుంటాం. ఎవరికైనా ప్రాణహాని అది. అనవసరమైన మూగజీవాల కోసం వెళ్ళి వాటి కోసం పెట్టిన దీంట్లో మనుషులే ట్రాప్ అయ్యే పరిస్థితి ఉంది, చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఈ బ్యాచ్లు కొన్ని ఉన్నాయని తెలిసింది, మా నోటీస్కి వచ్చింది. వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేసి రిమైండ్ చేసి పంపించడం జరుగుతుంది. దీంట్లో పనిష్మెంట్ జీవిత ఖైదు ఉంది. ఇప్పుడు రిమైండ్ పంపించేటోళ్ళు కూడా అంత సులభంగా లేదు, జీవిత ఖైదు.
ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకు తెలియకుండా ఇంకొకరి ప్రాణం పోతుంది. ఒక జీవితం పోయింది, ఒక మనిషి చనిపోయాడు, ఇంటి పెద్ద చనిపోయాడంటే ఆ కుటుంబంలో అతని మీద ఆధారపడిన చాలా మంది రోడ్డును పడినట్టే లెక్క. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము. ఇంకా సీరియస్గా దీనిపైన డ్రైవ్ ఉంటుంది, కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. ఎస్పీ గారు కూడా మాకు ఆ విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మేము రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.